వెల్కమ్ బ్యాక్. ఇక సబర్ణ వర్గాల ప్రజల మద్దతు తనకు ఉందని, ప్రజల్లో వచ్చిన నిశ్శబ్ద విప్లవం తనకు గెలుపుకు కారణమవుతుందని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ఇక కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో తన గెలుపు ఖాయమైందంటున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రచార సరళి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మీరు ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రజల్లో బలంగా వెళ్తున్నారు. కేసీఆర్ గారు మొదటి సభ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ఎట్లుంది సార్, ప్రజల్లో ఎట్లాంటి స్పందన వస్తుంది మీరు ప్రజల్లో తిరుగుతుంటే? ముందుగా నమస్కారం. మీరు బాగా గమనించాలి, ఎలక్షన్స్ ఒక రసవత్తరమైనటువంటి ఎలక్షన్స్. దీంట్లో ప్రధానంగా 2 విషయాలు చెప్పాలి. ఈసారి తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది. ఊహించని రీతిలో రిజల్ట్ రాబోతుంది. మీరు చెప్పినట్టుగా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు మొట్టమొదట తెలంగాణలో ఎన్నికల సభ అనేది చివరిలో ప్రారంభమవుతుంది. ఫస్ట్ సభ చివరిలో అసలు ఊహించని రీతిలో, జనరల్గా మేము కూడా ఊహించని రీతిలో నలుమూలల నుండి, అన్ని గ్రామాల నుండి, ఎక్కడ వెహికల్ అంటే వెహికల్ కాకుండా పాదయాత్రతో నడుచుకుంటూ వచ్చుడు, ఆటోలలో వచ్చుడు, దేనికి అంతా తీసుకొని రావడం జరిగింది. మీరు బాగా గమనించాలి, గ్రౌండ్లో ఎంతమంది ఉందో 4 గంటల పబ్లిక్ రోడ్ల మీద. అది కాకుండా ప్రతి బస్సులలో కూర్చొని వాళ్ళు పోలీసులు కింద కూడా దించనియాలి. గ్రౌండ్ పెట్టడం లేదు, ప్లేస్ లేదు, అక్కడనే వాళ్ళు చేసినటువంటి సంఘటన. నేను ఎందుకంటున్నంటే, జనం మార్పు కోరుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు వస్తాయి. అందుకే నేను ఏమన్నా నిశ్శబ్ద విప్లవం అని ఎందుకు చెప్తున్నంటే, జనంలో నిశ్శబ్ద విప్లవం ఎప్పుడు వస్తుంది? తెలంగాణ మూమెంట్, తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణలో 2014 తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు, 14 కానీ 18 కానీ, అది పెద్ద ఎత్తున, అది అందరికి తెలిసిన రిజల్ట్. అది ఇప్పుడు ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో కూడా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కె చంద్రశేఖరరావు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు గ్రామాల్లో కళ్ళ కట్టినట్టున్నాయి. ఇప్పుడు కూడా చాలామంది ఇప్పటికీ మీ సీఎం ఎవరంటే కేసీఆర్ అంటారు. అలాంటి ప్రజల్లో ఉన్నటువంటి సందర్భం. అయితే ఇక మీరు ఇంకోటి ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, 10 సంవత్సరాల కాలం ఒక దిక్కు, తర్వాత 4 నెలల కాలం ఒక దిక్కు, 4 ఏళ్ళు, ఇప్పుడు 5 నెలలకు కూడా వస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో చెప్పని అన్ని పనులు చేసినటువంటి సందర్భం నిరంతర ప్రక్రియ. ఎప్పుడు మేము ప్రజలలోనే ఉన్నాం. మీరు బాగా గమనించాలి, ఇది అర్బన్, సెమీ అర్బన్, రూరల్. ఈ రూరల్లో అయితే వ్యవసాయదారులకు మోటార్లను కానీ, కరెంటు లేని ఇబ్బందులు ఉన్నాయి, నీరు లేని ఇబ్బందులు, ఇవన్నీ సందర్భాలు వాళ్ళకు ఆ దృష్టి. అదే కాకుండా మేము మరపల్లిలో నిన్న మీటింగ్ పోయినాం, ఎలక్షన్ మీటింగ్. వస్తుంటే 3 గేట్లు పడ్డాయి. అంటే మీరు చెన్నారెడ్డి గారి మరపల్లి ఫేమస్, అన్ని ప్రాంతాల్లో బ్రిడ్జెస్ అయిపోయినాయి. అక్కడే ఎందుకు కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 3 ఉన్నాయి. అలాంటి మా దృష్టికి వచ్చిన అప్పుడే మేము నోట్ చేయడం జరిగింది. రేపు మనకు పార్లమెంట్లో ఇదే ఇష్యూలు ఇవ్వవలసిన సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. అట్లానే 4 లైన్స్ రోడ్ కానీ, మెట్రో లైన్ కానీ. ఎందుకంటే హైదరాబాద్ 50 కిలోమీటర్లు, అక్కడ కూడా పోవాల్సిన అవసరం. ఇది తప్పకుండా చేసే కార్యక్రమాలు అంటే చాలా ఉన్నాయి, వాళ్ళు చేయాలి. అది తప్పకుండా నెరవేరుతామని చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. మాకు గెలుపు పక్కా అని ఉన్నారు. మెజారిటీ ఏమన్నా చెప్పగలుగుతారా సార్? కొంచెం మెజారిటీ ఎట్లుందమ్మా, రేపు 4 తారీఖు అయినాక చెప్తాం మెజారిటీ.
కాన్ఫిడెంట్గా గెలుస్తాను. గెలుస్తున్నాం మనం. రైట్, కంగ్రాచులేషన్స్ సార్, మీకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇది కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు చెప్తున్నది. బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం. ఇంతకుముందు కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ రంజిత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ ఉండే గెలిచారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తారు. నేను బీసీలలో అటు ఆత్మగౌరవంగా ఉన్నాను, ఇటు టీచర్ సమస్యలు పరిష్కరించాను. అన్ని విధాల అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజల మద్దతు నాకు ఉంది. నేను ఖచ్చితంగా గెలవబోతున్నాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో అంటే నైట్